హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారంతో పాటుగా పెండింగ్ బిల్లుల్లో కదలిక అయితే వచ్చిందండి. చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ అలా చెక్ చేసుకునే విధానం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. పెండింగ్ బిల్ల పేమెంట్ అయితే జరుగుతుందండి. బిల్లుల స్టేటస్ అయితే చెక్ చేసుకునే విధానం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. గత 2-3 రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు అయితే జరుగుతున్న విషయం తెలిసిందే అండి. అందులో భాగంగానే వివిధ రకాల డిపార్ట్మెంట్ల వారికి చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. ఇక 2022లో పెట్టిన ఎస్ఎల్ బిల్లులు కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో మే మరియు జూన్ నెల వరకు కూడా 2022 సంబంధించిన ఎస్ఎల్స్ ఈ కుబేర్లోకి అయితే వెళ్ళాయి. వాటిని అవన్నీ కూడా కొద్దిసేపట్లో అయితే జమ అయ్యే అవకాశం ఉందండి. అలా బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్మెంట్ అవ్వడము, జమ అవ్వడం అయితే అయిపోతుంది. ఇక 2023-24 విషయం అండి. ఎక్కువ మంది మనల్ని అడుగుతూ ఉన్నారు. 2023 మరియు 24 సంబంధించిన సరెండర్ లీవ్స్ మాకు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్యూల్ లీవ్స్ చాలా ఉన్నాయని అయితే అడుగుతున్నారు. వారి కోసం అయితే అవన్నీ ఆ బిల్స్ అన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది. 2021 నుంచి 2022 దాకా అప్లై చేసుకున్న వారికి సరెండర్ లీవ్స్ మాత్రమే ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. 2023 మరియు 24 సంబంధించిన వారికి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఇంకా మిగిలిన వారికి ఇంకా మరొక వారంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నాట్ షూర్ అండి, అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మన మిత్రులు కొంతమంది సరెండర్ లీవ్ బిల్ స్టేటస్ని తెలుసుకోవడం ఎలా అని కూడా అడుగుతున్నారు. మరి సరెండర్ లీవ్స్ క్రెడిట్ అయ్యాయో లేవో బిల్లు స్టేటస్ కోసం అయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చండి. మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే మీరు apcfss.inలో అయితే చెక్ చేసుకోగలరు. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక 2022 జూలై నెలలో పెట్టిన సరెండర్ లీవ్స్ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయింది. ఈరోజు అకౌంట్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా దొర్నిపాడ మండలంలో 2022 జూలైలో పెట్టిన ఈఎల్స్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయినాయి. అంటే ఇంకా జమ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మరి కాసేపట్లో ఒక బదిలీ పొందిన టీచర్లు జీతాలకు లైన్ క్లియర్ అయిందండి. ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యింటారో వాళ్ళకి లైన్ క్లియర్. ప్రకాశం జిల్లాలో గత ఏడాది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎంస్ ఉపాధ్యాయులు జీతాల చెల్లింపులకు లైన్ క్లియర్ అయితే అయింది. మనం చెప్పుకున్నట్టుగా బదిలీలు అనేది వాళ్ళు అన్అఫీషియల్గా బదిలీలు అయితే జరగడం జరిగింది. కాబట్టి అనధికారంగా బదిలీలు కాబట్టి వాళ్ళు జీతాలు అయితే ఆపేశారు. కానీ హెచ్ఎంలు ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులకు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోగా లైన్ క్లియర్ అయింది. ఇక 9 నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్న వారి కళ ఎట్టకేలకు ఫలించింది. వారి జీతాల చెల్లింపుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పెన్షనర్ల సరెండర్ లీవ్స్ల చెల్లింపులు ఎప్పుడని కొంతమంది అడుగుతున్నారు, పెన్షనర్స్ అయితే అడుగుతున్నారండి. అంటే వీరికి సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు రానందున ఇప్పుడు చెల్లింపులు జరిగే అవకాశాలన్నీ కూడా లేవు. ఇప్పట్లో అయితే చెల్లింపులు లేవు అన్నట్టే అనిపిస్తుందండి. ఇక ఉద్యోగులకు సంబంధించినవి ప్రస్తుతానికి ఎస్ఎల్స్ కానీ ఇవన్నీ పెన్షన్కి సంబంధించేవి ఈ తప్ప చెల్లింపులు లేవు. పెండింగ్ పేమెంట్స్ సంబంధించి ఇదండి ఇప్పటివరకు నా తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి.